నిరంకుశ పాలనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ పార్టీలోని 20-25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని అన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలుస్తుంది అన్నారు మంత్రి ఉత్తమ్. నిన్న మొన్న కేసీఆర్ కొంత డిప్రెషన్ లో, కొంత ఫ్రస్ట్రేషన్ లో ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరో కాంగ్రెస్ ఎమ్మెల్యేలట ఆయనతో టచ్ లో ఉన్నట. హాస్యాస్పదం. ఈ దశాబ్దపు జోక్ అది. టిఆర్ఎస్ పార్టీలో 20-25 ఎమ్మెల్యేలు మొత్తం కేసీఆర్ కుటుంబం వదిలేసి పై నుంచి హుజూర్ నగర్ వరకు ప్రతి టిఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే ఆయన విచిత్రమైన వాదన వినిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ఏళ్ల పాటు అవినీతితో, అక్రమాలతో, దోపిడీ విధానంతో, దౌర్జన్యంతో ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం ప్రజలు సరి అయిన తీర్పు ఇచ్చారు, ప్రతీకారం తీసుకుంటున్నారు.